చేస్తున్న మా ప్రియతలో తండ్రి అనుకులను నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి ప్రభా పిల్లలకి మాకు ఏది కావాలో అది మీరు మాట్లాడి మహిమ పొందమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసయ్య పుణ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము అంశం ఏంటంటే జీవితము. అంశం ఏంటి చెప్పండి? జీవితము అంటే మీరు జీవమును కోరుకోండి. మనుషులు జీవాన్ని కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? అంశం ఏంటంటే జీవితము అంటే మనం కోరుకోవాల్సింది ఏంటంటే జీవమును కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? ఒకటి జీవనము, రెండు జీవితము, మూడు ఆత్మ, నాలుగు లైఫ్. జీవితం అంటే ఈ నాలుగు కలవాలి, కలిసి ఉంటాయి. ఒకటి జీవము, జీవనము, రెండు జీవితము, మూడు ఆత్మ, నాలుగు లైఫ్ అంటే జీవితం. ద్వితీయోపదేశకాండములో 30వ అధ్యాయము 19-20 వచనాలు. 19వ వచనం 20వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచున్నాను. అంటే మీకు నేను ఏమిస్తున్నానంటే జీవమును మరణమును ఆశీర్వాదమును మీ ఎదుటే ఉంచాను. ఐశ్వర్యం మీ ఎదుటే ఉంది, సంతోషం మీ ఎదుటే ఉంది, ఆనందము మీ ఎదుటే ఉంది, సర్వ సంపదలు నీ ఎదుటే ఉన్నాయి. కాబట్టి అది నీవు తీసుకోవడంలో నీవు ఎలా తీసుకోదలుచుకుంటావో అది నీకు దక్కుతుంది. నీ మాటతో తీసుకుంటావో, ప్రేమతో తీసుకుంటావో, భక్తితో తీసుకుంటావో అవి జీవించేది. 120 సంవత్సరాలు బ్రతకాలంటే ఆ 120 సంవత్సరాలు బ్రతకాలంటే అన్ని కూడా నీ చేతిలోనే ఉంటాయి. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుటే ఉంచి భూమి ఆకాశముల మీద నిన్ను సాక్షులుగా ఉంచాను. కనుక బ్రతకవలసినటువంటి రోజులు కానీ, సంవత్సరాలు కానీ, శాంతి కానీ, సంతోషము కానీ, ఐశ్వర్యములు కానీ, ఆనందము కానీ ఏదైనా సరే అవి ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయని చెప్పండి. ఎక్కడున్నాయి? మన ఎదుటే ఉంచబడ్డ. 20 వచనం చదువుతామండి. యెహోవాయే యెహోవాయే నీ ప్రాణమునకును, చూడండి 20 వచనంలో, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. 30వ అధ్యాయం 20 వచనం చదువుతున్నామండి. ఇప్పుడు చూడండి. ఎన్నో అధ్యాయం అమ్మా? 20 వచనం చదువుతున్నామండి. ద్వితీయోపదేశకాండం అమ్మా 30వ అధ్యాయం 20 వచనంలో ఏముంది? ప్రమాణం చేసిన దేశం యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుసు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని నట్లును జీవమును కోరుకుని. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి యెహోవాయే ఉంచాడు. బ్రతుకో 120 సంవత్సరాలని ఆశీర్వాదం ఉంచాడు. నీకు ఏది కావాలో తీసుకోమని ఐశ్వర్యం ఉంచాడు.
నువ్వు అనుభవించమని. కాబట్టి అంతేకాకుండా అయ్యా నేను పేదవాడయ్యా, నాకు జరగట్లేదయ్యా, నాకు తిండి లేదయ్యా అంటే మళ్ళీ అంటున్నాడు, నీకు ఎంతమంది నుంచి అంట, నీ ఎదుట భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. మీరు లేదంటే రేపు పొద్దున అక్కడికి వచ్చిన తర్వాత అయ్యా నేను దేవుడిని నమ్ముకోవడానికి కారణం ఏంటయ్యా, నమ్ముకోలేకపోవడం కారణం ఏంటయ్యా అంటే పేదరికం అంటే, శాపం అంటే. ఈ శాపాన్ని కూడా నువ్వే నేర్చుకుంటున్నావు, ఈ పేదరికాన్ని కూడా నువ్వే నేర్చుకుంటున్నావు, ఈ నాశనాన్ని కూడా నువ్వే నేర్చుకుంటున్నావు. నీ యొక్క 120 సంవత్సరాల బ్రతకవలసిన బ్రతుకును కొరస చేసుకుంటున్నావు నువ్వే. నువ్వు బ్రతకాలనుకుంటే 120 సంవత్సరాల బ్రతకమనే కోరుకుంటున్నాడు దేవుడు. నేను బ్రతకాలపోయి 30 సంవత్సరాలకి చచ్చిపోయినట్టు, 20 సంవత్సరాలు చచ్చిపోయినట్టే అది నీ ఇష్టం, అది నీ చేతిలోనే ఉంది. అంతేకాని దేవుడి చేతులు ఏమీ లేదు. నీ ఎదుట నీకు అవకాశం ఇచ్చేసాడు, నీ ఎదుట ఇచ్చాడు, నీకు కాలముందమయ్యావి, నీ ముందు ఉంచాను అంటున్నాడు. 20 వచనంలో ఏమంటున్నాడంటే నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుసు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన హత్తుకున్నట్లు చేయవమని కోరుకోండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం యెహోవాయే నీ ప్రాణమునకు మూలమై ఉన్న దేవుడు, నీ ప్రాణానికి నీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నవాడు. కాబట్టి నీ సంతానం బ్రతుకున్నట్లు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుని ఏం చేయాలి? ప్రేమించడం, భక్తితో, ప్రార్థనతో. కాబట్టి ఆయన వాక్యము వినాలి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లు చేయమును. తండ్రి యేసయ్యా మా బిడ్డలు బాగుండాలండి, మా చుట్టుపక్కల కూడా బాగుండాలండి, మా దేశం కూడా బాగుండాలండి, క్షేమం కల్పించయ్యా, బ్రతికించయ్యా, చదువుపోయా, జ్ఞానమయ్యా అని నీ ఎదరుని తీసుకోవాలి. నీ ఎదరే ఉంటాయి కానీ నీకు ఆ పని అది అట్లేదు కదా. పంది ఉంటుంది కదా, పంది అంటే పాపం అది ఎప్పుడు సోద్దంటే అది ఏలాడేసుకెళ్తారంట దాన్ని ముట్టు కట్టేసి అప్పుడు సోద్దంట. అమ్మ బాబోయే. కాబట్టి అలాంటి జీవితం కాదు నీ ఎదురున్నాయన్నీ. ఈ జీవితం అంటే ఇప్పుడు కాదు, ఇది ఎంత మట్టుకెళ్ళి ఈ జీవితంలో ఎలాగోలాగా ఎన్నాళ్ళు బతికిన పర్లేదు, ఎన్నాళ్ళు బతికిన పర్లేదు నీ దేవుడు 120 సంవత్సరాలు ఆలోచిస్తే నువ్వెందుకు ఎన్నాళ్ళు బతుకు 120 సంవత్సరాలు ఆలోచించాడు. 120 సంవత్సరాలు కూడా బ్రతకాలి అంటే ఒక చోట అన్నాడు, ఒక చోట మట్టుగా అన్నాడు. ఏమన్నాడు? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా మరీ ఎక్కువైతే కుక్కపోతు కానీ అక్కడ చెప్పాడు. కానీ ఒక చోట కానీ ఎక్కడ చూసినా సరే 120 సంవత్సరాలు ఇచ్చాడు. మరి బతకకపోవడానికి కారణం, పరువు రావడానికి కారణం, శాపం రావడానికి కారణం. నువ్వు శాపగ్రస్తుడు అయిపోతుందంటే శాపాన్ని కావాల్సిందో తీసుకోమన్నాడు. మనం ఏది కోరుకుంటాం? ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం? నా సంతోషం కావాలన్నాడికి సంతోషం ఎక్కడ ఉందని
ఎంత తెచ్చుకున్నది ఎవరు? ఆస్తిని తెచ్చుకున్నది ఎవరు? మనమే. కానీ నీకు ఇయ్యేమక్కర్లా, బయటికి కావాలి. దృష్టిని బట్టి మనిషి చూస్తున్నాడు. దృష్టి అంటే కనబడుతుంది నీకు. దృష్టి అంటే కళ్ళతో చూసిందల్లా అమ్మ ఈ లోకంలో ఆడు బాగున్నాడు, వీళ్ళు బాగున్నాడు, అది బాగుంది, ఇది బాగుంది, అమ్మ అంత ప్రకారం సంపాదించుకోవాలి అంటే విశ్వాసమును బట్టి కాదు. మనం ఏం చేయాలంటే విశ్వాసమును బట్టి. అంటే ఏం బట్టి? విశ్వాసం బట్టి. ఎప్పుడు 11 అక్కర్లేదు, అక్కర్లేదండి. అయితే విశ్వాసమును బట్టి మనం దేవునికి ఇష్టమై ఉండాలి. మనకి అప్ప దేవుడు మనం ముందుంచాడు. ఇవాళ మన వాక్యం చెప్తుంది కదా. ఏం చెప్తుంది మన వాక్యం? ఇవాళ చక్కని మాటలు చెప్తుంది. ఎలాగంటే మన జీవితంలో, మన లైఫ్లో, మన జీవన ప్రయాణంలో, మన ఆత్మ, మన లైఫ్, మన జీవితంలో జీవ మరణములు, ఆశీర్వాదములు మన ముందుంచాడు అని. కాబట్టి నీ జీవముకు మూలమైన దేవుడు, నీ దీర్ఘాయుషుకు మూలమైన దేవుడు, నీ ప్రాణములకు మూలమైన దేవుడు, నీ సంతానములకు బ్రతుకుసు ఏం చేయాలంట? నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించిన వాక్యము విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకోగలిగితే నాకు బ్రతుకు దయచేయి. ఇక్కడ కాదు, ఇక్కడతో కాదు, ఇది ఇక్కడితో ఇది ఇక్కడితో అంటారా? ఇక్కడితోటేనా? కాదు. అందుకని అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడంటే ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందుము. అది ఎందుకంటే ఈ జీవిత కాలం మట్టుగా ఇదే కుక్క అనుకుంటుందంట. ఇదే కదా, అది కుక్క సరిపోయింది, పందికి సరిపోయింది. కానీ మనుషులకు సరిపోరా. మనుషులకి ఈ జీవిత కాలం మట్టుకు కాదు. మనుషులకి ఈ జీవిత కాలం మట్టుగా కాదు. ఈ జీవిత కాలం మనకి కాదు, మనకి నిత్యజీవం. మనసున్న మంచి దేవా, మనసు
ఆయన మనసున్న మంచి దేవుడు. కాబట్టి ఈ మట్టిగా, ఈ కాలం మట్టిగా కాదు మన జీవితం, ఇది కాదు మన లైఫ్. కాబట్టి మన దేవుడు చెబుతున్నాడు, నీ ప్రాణములకు నీ దీర్ఘాయుష్ను మూలమై ఉన్నారు నీ దేవుడు. కాబట్టి నువ్వు నీ సంతానం బ్రతకాలంటే నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును భయముతో భక్తితో విని జీవమును కోరుకోండి. ఎందుకంటే మీరు ఈనాటి వారు కాదు, ఈ కాలం మట్టికి కాదు, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందుము. పుట్టినది మొదలుకొని మృతి పొందే వరకు కష్టాలు, సంతోషము, ఆనందాలు, వైరాగ్యాలు అన్నీ కూడా అందులో ఉంటాయి. కానీ అన్నీ కూడా ఈ యొక్క కష్ట నష్టాలు మనం తెచ్చుకునే, దేవుడు తెచ్చే మాత్రము కాదు. మన స్వార్థమో, మన అసూయో, మన పగో, మన కక్షో, మన కార్బన్యమో, మన సూపు చెడిపోయి, మన చదవడానికి మన మనసు లేక లోకం మీద మనసు వెళ్ళిపోయి కళ్ళతో చూసింది ఆనందాన్ని అటు చూసి ఎత్తుంటే ఒక ఇంట్లో చూస్తే చెల్ల రాత్రి రెండింటికి కూడా చెల్ల అంటే ఏంటి మరి సూపు అటు మీద పెట్టుకోని దృష్టి విశ్వాసం మీద లేదు. పుట్టినది మొదలుకొని మృతి పొందే వరకు దాన్ని జీవితం అంటారు. అదే 3 నాళ్ళు చచ్చిపోయింది జీవితం అంటారా? అంటే డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి, బలం ఉన్నప్పుడు విలాసంగా తిరిగేసి, మంచం మీద పడిపోయి రాలిపోయినప్పుడు దాన్ని జీవితం అంటారా? అంటారా? అందరూ బిడ్డలతో, పాపలతో, భార్య భర్తతో, కుటుంబంతో, సంతోషముతో, ఆనందముతో, పాపులతో మన రెండుగంట దేవునితో మన సావాసము ఉండాలి. కీర్తన గ్రంథము 26వ కీర్తన 9వ వచనం. 26వ కీర్తన 9వ వచనంలో 26వ కీర్తన 9వ వచనంలో పాపులతో నా ప్రాణమును చేర్చగమును, నరహంతకులతో నా జీవమును చేర్చగము దేవుని స్తోత్రం. కాబట్టి మనము మన ప్రాణాన్ని పాపులతో కాదు, నరహంతకులతో కాదు మన జీవాన్ని జీవించేది. మన ప్రాణం పాపులతో కాదండి, మన జీవము నరహంతకులతో కాదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో ఆయనలో ఏముందట? ఆయనలో జీవం ఉన్నది. ఆయనలో ఏమున్నది? 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంతేనా? అంతేనా? చదివారా? తీసారా? 1వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి సంతోషం, ఆనందం, ఐశ్వర్యం అన్ని నీ ఎదురున్నాయి కానీ ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు ఎరుగై ఉంది కానీ స్వార్థం లోపలికి వచ్చాను, పాపం లోపలికి వచ్చేది, కనుసృష్టి లోపల బయటకు వెళ్ళిపోతుంది, లోకాన్ని ప్రేమించేది నీ కనుసృష్టి, లోపల ఉన్న దేవుడు వదిలేస్తుంది, మన బ్రతికిస్తున్న దేవుడు వదిలేస్తుంది, నీ ప్రాణములకు మూలమైన దేవుడు వదిలేస్తుంది, నీ దీర్ఘాయుషుకు మూలమైన దేవుడు వదిలేస్తుంది. కాబట్టి నీ ముందు ఐశ్వర్యం ఇచ్చిన దేవుడిని మర్చిపోతుంది, నీ ముందున్న సర్వ సంపదను ఇచ్చినటువంటి దేవుడిని వదిలేసి నేను నాకేమి ఇచ్చిన దేవుడు అని చూస్తున్నాను. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు ఎరుగై ఉన్నది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుతున్నది. కాబట్టి జీవితము, జీవనము, బ్రతుకు, జీవితము, జీవనము, బ్రతుకు. 66వ కీర్తన 9వ వచనం, 66వ కీర్తన 9వ వచనంలో
కీర్తన 9వ వచనంలో జీవ ప్రాప్తులనుగా మమ్మును కలగజేయువాడు ఆయన మీ పాదములు కదలనీయడు. అదండి ఆయన మనని దేవుడు జీవితమును జీవమును ప్రభువు మనకిచ్చాడు. ఆయన పరిశీలన చేస్తే మనం మెరిసిపోతాం. ఆయన మాట వింటే మనము మన ముందుని తీసుకోగలుగుతాం. అంతకాలంలో నిధులట. ఎక్కడ నిధులంటే అవి కంటికి కనబడమంట, చెవికి వినబడమంట, హృదయానికి గోచారం కావంట. ఇంతమంది 5 సంవత్సరాలు నేను ఇంతమందికి మాట్లాడేట్రా. 5 సంవత్సరాలు ఒక క్షణం చాలు, ఒక రోజు చాలు, ఒక రోజు కూడా చాలు. కాబట్టి మనకి ఆయన యందు సంతోషించిన వారికి, ఆయన మాట వినే వాగ్దానాలను నమ్మి మన జీవానికి, మన ప్రాణానికి, మన కుటుంబానికి మూలమై ఉన్నాడని మనం ఎరిగి ఉంటే మనకి పగలు ఆ ఇశ్రాయేలు ప్రజలకు పగలు ఏంటంట, పగలు ఎండలేదు, రాత్రి ఎన్నెలు చెప్పలేదు. పగలు ఎండైనా రాత్రులు కాపాడేవాడు, ఆహారం ఇచ్చేవాడు, ప్రాణం ఇచ్చేవాడు, సేవ ఇచ్చేవాడు. ఆయన వదిలేసి నీ దృష్టి ప్రకారం వెళ్ళిపోతుంది. నీ దృష్టి లోకంలోకి వెళ్ళిపోతే ఎలాగండి? నీ దృష్టి లోకంలోకి వెళ్ళిపోతే నిన్ను ఆశీర్వదించేది ఎవరు, నిన్ను బ్రతికించేది ఎవరు, నిన్ను సంతోషపెట్టేది ఎవరు, నిన్ను పోషించేది ఎవరు, నీకు దేవుని ఇచ్చేది ఎవరు, నీకు గాలిని ఇచ్చేది ఎవరు, నీకు నీరుని ఇచ్చేది ఎవరు, నీకు వెలుగునిచ్చేది ఎవరు, నీకు పంటలు ఇచ్చేది ఎవరు, నీకు పశువులు ఇచ్చేది ఎవరు, నీకు సంపదలు ఇచ్చేది ఎవరు? నేను మర్చిపోయి నీ దృష్టి ప్రకారం వెళ్ళిపోతావు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, అవి దీర్ఘాయుషును సుఖజీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలుగుతాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మాట వింటే దేవుడు మనకు దీర్ఘాయుషై ఉన్నాడని, మన ప్రాణులకు మూలమై ఉన్నాడని, మన ఎదరే ఆశీర్వాదం మన ముందుంచాడని నమ్మగలిగితే మనకట ఆ వాగ్దానాలు దీర్ఘాయుషకు మూలమైపోతాయి. దేనికంటే దీర్ఘాయుషకు మూలమైపోతాయి. సుఖజీవంతో గడిచే సంవత్సరములను శాంతిని కలుగజేస్తాయి. అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే సంతోషం పొందింది, సంతోషం పొందింది, సంతోషం పొందుతున్నది. ఎప్పుడు సంతోషమే. దేవుడు మనల్ని విలువగా బ్రతకమని జీవాన్ని ఇచ్చాడు. ఆ తెల్లారు లేచిన కడుక్కోవడం కాదు,
అడుగుకునే జీవితం అంత కాదు. కానీ కాదా గొప్పల కోసమో దెబ్బల కోసం వెళ్ళే జీవితం అంత కాదు. గొప్పలు మనకు అక్కర్లో, మన దేవుడు మన గొప్ప. గొప్పల కోసం తప్పేలేదు అనుకో, బొల్లి గద్ద బొమ్మలాడి గద్దలాగా అయిపోతుంది. తప్పైపోతుంది. తప్పేసేది కాదు మన దేవుడు. మన దేవుడు దీర్ఘాయుష్కును సుఖజీవముకును గడుసు సంవత్సరములను శాంతికి సమకూర్చే దేవుడై ఉన్నాడు. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి రోజు కూడా దేవుడు మనల్ని విలువగా బ్రతకమని జీవం ఇచ్చాడు. అంతేగాని చీకట్లో బతకరా, చింపగొట్టు కట్టుకోరా, అప్పులు చేసుకుని బతకమని, బ్యాగట్ ఆడమని, జోలం ఆడమని, ఇవన్నీ మనం చేసి మనకు అనుదరిస్తూ ప్రకారంగా వెళ్తాం. 1 తిమోతి 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనంలో 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టును. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టును. పిలబడి నిత్య జీవమును చేపట్టును. ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టును. విశ్వాసంతో పోరాటం. విశ్వాసము అనుసృష్టితో కాదు. దేవుడు మన ముందుంచాడు. అంతే, మన ముందుంచాడు. ఈ సంవత్సరం, ఈ నెల ఒక 50,000 సంపాదించాలి, ఒక 20,000 సంపాదించాలి, ఈ సంవత్సరం మన బిడ్డలని ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాలి, లేకపోతే ఈ సంవత్సరం మంచి మార్కులు రావాలి, అన్ని మన ముందే ఉంచాడు. సర్వకంట గాలిలో దీపం పెట్టేందుకు, గాలిలో దీపం పెట్టేసుకోవాలి, గాలిలో దీపం పెట్టి కాపాడుకోవాలి. ఇంకా మన జీవితాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. కష్టాలు రాకుండా కాపాడుకోవాలి. మన ఇంట్లో కష్టాలు రాకుండా కాపాడుకోవాలి. మన బిడ్డలు బయటికి వెళ్ళకుండా, గాలిగా తిరగకుండా అన్నీ కాపాడుకోవాలి. అంతేగాని దేవుడు కాపాడుతాడా? గాలి చెప్పి పెట్టే సాధన పెంచుతాడా? గాలి వెళ్తుంటే గాలి అంత లోకమంత గాలి అని కాపాడుకుంటూ ఉండాలి. 1 తిమోతి 6వ అధ్యాయం 18వ వచనంలో 1 తిమోతి 6వ అధ్యాయం 18వ వచనంలో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు మేలు చేయి వారును సత్క్రియలను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించేవారునై ఉండవలెనని. ఎందుకంటే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు ఈరన్నమాట. కాబట్టి నీతిమంతుని గృహము ఉత్సాహాన్ని చేయటం. ఇప్పుడు ఇవాళ ఆరాధన కొందరు ఇక్కడికి వచ్చారు, పాటలు పాడుతున్నారు, వింటున్నారు. అంతేనా? రేపు ఆరాధన లేదు. రేపు ఆరాధన ఉందా? లేదు. ఇప్పుడు ఎక్కడ చేయాలి ఆరాధన? ఇంటి దగ్గర. ఇప్పుడు ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి? టీవీలో చేయాలా? ఎక్కడ చేయాలి? ఇంటి దగ్గర. ఇంట్లో చేయాలి. ఇంట్లో చేయాలి. అంటే నీతిమంతుని గృహం ఉత్సాహంతో నిండిపోతుంది. సాయంత్రం కానీ ఇవాళ బయట సంఘంలో ప్రార్థన లేదు కాబట్టి నిత్యము కుటుంబాలతో వదిలిపోతారు. కుటుంబాలను చేసిన వారి బిడ్డలు వర్తిల్లుతారు, పంటలు వర్తిల్లుతాయి, చదువులు వర్తిల్లుతాయి, ధైర్యం వస్తుంది, ఆనందం కలుగుతుంది, చీకటి పారిపోతుంది. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎలాంటి వారైనా, పౌలు గారు చూసారు, పేతురుని చూసారు. పేతురుని ఎన్నిసార్లు మొక్కాడు? 3 సార్లు మొక్కాడు. అయినా సరే మనసు తిప్పుకున్నాడు. మనసు తిప్పుకొని ఏం చేశాడంటే మళ్ళీ దేవుడు అమ్మో బాబు ప్రభు సింపేస్తాడు, ప్రభు దేవుడే నాతో చెప్పాడు కాబట్టి అది యోగ తీసుకుని పాపం తిరిగి రాక తిరిగి వస్తే ప్రణాళిక ఎలాగొన్నాం అంటే ఎలాగైనా ప్రణాళిక ఆయన చేత పట్టబడాలి. కానీ తిరిగి వస్తే ఎలా ఉంటుందో తెలియదు.
కానీ ఈయన వచ్చేసాడు. ఎవరు? పేతురు. కాబట్టి పేతురు వచ్చాడు. కాబట్టి పేతురు నడుస్తూ ఉంటే అమ్మో ఆయన చూడరా అంటే ఆయన చూడరా. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? సాయంత్రం గారు ఏం చేస్తారు? సాయంత్రం గారు ఆ ఇంట్లో ఏం చేస్తారు? పాటలు పడతారు. ఆ ఇంట్లో ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఆ ఇంట్లో ఏం చేస్తారు? ఈదిలో పోయేవాడు మోకాళ్ళు ఎదురు చూస్తారు. ఆ ఈదమ్మ వెళ్ళిపోయినాడు ఏం చేస్తారు? ఆ ఈదం వెళ్ళిపోయేవాడు మోకాళ్ళు వేయడం, ప్రార్థన చేయడం చూస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు కుటుంబారాధన కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? కుటుంబారాధన ఏం కావాలండి? నీతిమంతుని గృహము ఉత్సాహంతో చేయను. నిత్యము కుటుంబారాధనతో వర్ధిల్లుతారు, పంటలతో వర్ధిల్లుతారు, భాగ్యముతో వర్ధిల్లుతారు, జ్ఞానముతో వర్ధిల్లుతారు, దీర్ఘాయుష్తో వర్ధిల్లుతారు. అంతేకాకుండా వారు రక్త సంబంధులు కూడా వర్ధిల్లుతారు. స్తోత్రం. బాక్స్ పెట్టండి. కుటుంబములో తల్లి సంఘములో గాని, సంఘ పెద్దలతో గాని, స్నేహితులతో గాని, బిడ్డలతో గాని ఎంతో ప్రేమతో, దేవుని భయముతో ఎంతో ప్రేమించేది కనుక తన బిడ్డలు అందరినీ ఎంతో ప్రేమించేవారు. జీవితకాలమంతా మధురమైన ప్రేమతో ఎవరైతే కుటుంబారాధన చేసుకుంటారో, ఏ ఇంట్లో దేవుని యొక్క స్తుతులు జరుగుతాయో, ఏ ఇంట్లో మధురమైన ప్రేమతో భర్తను ప్రేమిస్తారో, ఏ ఇంట్లో ప్రేమతో భార్యను ప్రేమిస్తారో, ఏ ఇంట్లో తన యొక్క బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమిస్తారో, జాగ్రత్తగా భయభక్తులతో దేవుని యందు భయభక్తులతో పెంచుతారో, వారు కుటుంబం, వారి బిడ్డలు సర్వ సంపదలతో వర్ధిల్లుతారు. కాబట్టి కుటుంబంలో అందరూ కూడా దేవుని భయం కలిగి ఎంతో ప్రేమించే వారిగా ఉంటారు. తన బిడ్డలు కూడా అందరినీ ప్రేమిస్తారు. వారి జీవితకాలం అంతా మధురమైన ప్రేమతో అందరూ వందనం పొందుతారు. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో, యెషయా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో